Good evening, friends. Praise the Lord. Today we'll speak about seven trumpets from the Revelation chapter 8. Why should trumpet blow? Why should trumpet sound it? ఎందుకు trumpet ఏంటి ఇండికేషన్ మనకి వార్ జరిగే ముందు ఇట్స్ లైక్ అ గివింగ్ ద అలర్ట్, లైక్ అ వార్నింగ్ సైన్ కదా, అలర్ట్ అవ్వండి అని ట్రంపెట్ అందుకు బ్లో చేస్తారు. సో ఇక్కడ మనం 6th seal గురించి 7th seal గురించి డిస్కస్ చేయలేదు కదా. సో వెన్ 6th seal వాజ్ ఓపెన్, అ గ్రేట్ ఎర్త్క్వేక్ హ్యాపెన్. ఏంటంటే పెద్ద భూకంపం కలిగిందంట. దెన్ సన్ టర్న్ టు బ్లాక్, మూన్ టర్న్ టు రెడ్. సన్ ఏమో బ్లాక్గా అయిపోయింది, మూన్ ఏమో రెడ్గా అయిపోయింది. స్టార్స్ ఇన్ ద స్కై ఫెల్ టు ద ఎర్త్ యాజ్ లేట్ ఫిగ్స్ డ్రాప్ ఫ్రమ్ ఫిగ్ ట్రీ షేకెన్ బై ద స్ట్రాంగ్ విండ్. ఒక పెద్ద విండ్ వచ్చినప్పుడు, స్ట్రాంగ్ విండ్ వచ్చినప్పుడు ఎలా అయితే ఫిగ్ ట్రీకున్న ఆ ఫ్రూట్స్ ఎలా అయితే కింద పడిపోతున్నాయో ఆ విధంగా స్టార్స్ అన్ని పడిపోయినాయి అని చెప్తున్నారు వెన్ 6th seal వాజ్ ఓపెన్. ఇక్కడ ఏంటంటే 7th seal ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. వెన్ 7th seal వాజ్ ఓపెన్, ఇది ఏంటంటే ఇట్స్ గివింగ్ ద అథారిటీ టు సౌండ్ ద ట్రంపెట్స్. ఇది 7 trumpetsకి అథారిటీ ఇస్తుంది. ఇది దిస్ ఈస్ ద నెసెసరీ, దిస్ ఈస్ ద రైట్ టైం టు సౌండ్ ద ట్రంపెట్ అని చెప్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు నెసెసిటీ ఉంది, బ్లో చేయాల్సిన ట్రంపెట్ బ్లో చేయాల్సిన నెసెసిటీ ఉందని ఇది చెప్తుంది అనమాట. ఇట్స్ గివింగ్ ద అథారిటీ టు సౌండ్ ద ట్రంపెట్స్. అండ్ ఆఫ్టర్ 7th seal వాజ్ ఓపెన్ ఏమైందంట, హెవెన్లో మొత్తం సైలెన్స్ అయిపోయింది. ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు హెవెన్ మొత్తం సైలెంట్ అయిపోయింది. బికాస్ క్రూషియల్ టైమ్స్ ఆర్ కమింగ్ ఇంకా ఫ్యూచర్లో ఉన్నాయని మేబీ ఆ సైలెన్స్ అలా వాళ్ళు అక్కడ చూపెట్టారేమో. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ సైలెన్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ తర్వాత మాట్లాడుకుందాము. నౌ విల్ స్పీక్ అబౌట్ ట్రంపెట్స్ టుడే. రెవల్యూషన్ చాప్టర్ 8:7 is saying that when first trumpet sounded, hail and fire mixed with the blood and was thrown down to the upon the earth. ఎర్త్ మీద పడినాయంట. ఏంటి హెయిల్ అంటే ఇక్కడ వడగండ్లు అంటాం కదా, వర్షం పడినప్పుడు మనం చూస్తాం ఐస్ క్యూబ్స్. హెయిల్ అండ్ ఫైర్ మిక్స్డ్ విత్ ద బ్లడ్. అండ్ అవి ఎక్కడ పడ్డాయంటే భూమి మీద పడ్డాయి. అండ్ 1/3 ఆఫ్ ఎర్త్ బర్న్డ్. ఇక్కడ 1/3 ఆఫ్ ఎర్త్ కాలిపోయింది. అంటే ఇంకెంత మిగిలింది మనకి, 2/3 ఆఫ్ ఎర్త్ అలా అంటే కాలకుండా ఆగిపోయింది అనమాట. ఇంకా 100% కాలేదు, 1/3 ఆఫ్ ఎర్త్ కాలింది. ఎప్పుడు ఫస్ట్ ట్రంపెట్కి 1/3 ఆఫ్ ఎర్త్ బాండ్. ఎందుకు, హెయిల్ అండ్ ఫైర్ మిక్స్డ్ విత్ ద బ్లడ్ అండ్ వాజ్ థ్రోన్ డౌన్ టు ద ఎర్త్ కదా. సెకండ్ ట్రంపెట్ ఏం చెప్తుంది, వెన్ సెకండ్ ట్రంపెట్ వాజ్ సౌండెడ్, అ హ్యూజ్ మౌంటైన్ వాజ్ థ్రోన్ ఇన్ టు ద సీ. ఒక పెద్ద, అంటే ఇట్ వాజ్ లైక్ ఎ మౌంటైన్, ఒక పెద్ద మౌంటైన్ అనేది వచ్చి సీలో, ఓషన్స్లో పడిపోయిందంట, సముద్రాల్లో పడింది. సో సముద్రంలో పడింది, నాట్ సముద్రాలు, సముద్రంలో పడింది. థ్రోన్ ఇన్ టు ద సీ. 1/3 ఆఫ్ ఎర్త్, 1/3 ఆఫ్ సీ క్రియేచర్స్ ఉంటారు కదా, అవన్నీ సీ యానిమల్స్ అన్నీ చనిపోయినాయంట. 1/3 ఆఫ్ సీ టర్న్ టు బ్లడ్. ఆ చనిపోవడం వల్ల, సీ క్రియేచర్స్ చనిపోవడం వల్ల ఆ సీలో ఉన్న జంతువులన్నీ చనిపోవడం వల్ల మొత్తం సీ అంతా బ్లడ్గా మారిపోయిందంట. లైక్ మనం ఇది అంతా ఎక్కడ చూస్తున్నామో, మోజెస్ టైంలో. దిస్ రెవల్యూషన్ చాప్టర్ ఈజ్ లింక్డ్ విత్ ద మోజెస్ స్టోరీ అండ్ ద నెబుకద్నెజర్ స్టోరీ. యాంటీక్రైస్ట్ గురించి మనము డేవిడ్ అప్పుడు మనం చెప్పుకున్నాం కదా, నెబుకద్నెజర్ గురించి చెప్పుకున్నప్పుడు, నెబుకద్నెజర్ డ్రీమ్ స్టాచ్యూ ఇంటర్ప్రిటేషన్ గురించి మనం చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ యాంటీక్రైస్ట్తో పోల్చారు. అప్పుడు నెబుకద్నెజర్ అని మనం నెబుకద్నెజర్ స్టోరీ చెప్పుకున్నాము. అండ్ ఇంకా మోజెస్ స్టోరీలో జరిగినప్పుడు హౌ మోజెస్ వాజ్, అంటే మోజెస్ని యూజ్ చేసుకొని గాడ్ ఇజ్రాయలైట్స్ని ఎలా రిలీజ్ చేశారు. లైక్ వైజ్ ఇక్కడ కూడా మనము ఎలా అంటే మనల్ని యాంటీక్రైస్ట్ నుంచి మనల్ని గాడ్ ఎలా విడిపించబోతున్నారు అనేది కూడా ఇక్కడ సేమ్ రిలేటెడ్ స్టోరీ. అప్పుడు ఎలాంటి ఎగ్జోడస్ చాప్టర్లో ఎలాంటి ఇవి ఉన్నాయి కదా, డిసీజెస్ వచ్చాయి, వాటర్ టర్న్ టు బ్లడ్ అని, రెడ్గా మారిందని అక్కడ చూసాం కదా, బిట్టర్ వాటర్, ఇవన్నీ చూసాము.
సేమ్ అలాగే ఇక్కడ జరుగుతుంది. ఎలా అయితే అప్పుడు మోసెస్ వాజ్ ద మీడియేటర్, గాడ్కి ఇజ్రాయలైట్స్కి మోసెస్ వాజ్ మీడియేటర్. కానీ ఇక్కడ జీసస్ వాజ్ మీడియేటర్. మనల్ని జీసస్ ఇక్కడ డైరెక్ట్ వచ్చి మనల్ని కాపాడుతున్నారనమాట యాంటీ క్రైస్ట్ నుంచి. అక్కడ ఇజ్రాయలైట్స్ని విడిపించేటప్పుడు హిస్టారికల్గా ఆ స్టోరీ రిలేటెడ్ టు ఈ స్టోరీ అని కూడా చెప్పుకున్నాము. అప్పుడు మనము హిస్టారికల్గా ఇజ్రాయలైట్స్ని ఈజిప్షియన్స్ నుంచి సేవ్ చేశారు. ఇక్కడ కూడా ఎవరైతే మనం ఇజ్రాయలైట్ అంటే మనము గాడ్ చైల్డ్ అని, సో ఈ దేవుని పిల్లల్ని, డివైన్ పీపుల్ని డెమోనిక్ పీపుల్ నుంచి సేవ్ చేస్తారనమాట గాడ్. సో ఇక్కడ మోసెస్ స్టోరీని చూడొచ్చు. థర్డ్ ట్రంపెట్ వెన్ థర్డ్ ట్రంపెట్ వాజ్ సౌండెడ్, అ గ్రేట్ స్టార్ బ్లాజింగ్ లైక్ టార్చ్ అంట. ఎక్కడ టార్చ్ లాగా ఉన్న ఒక స్టార్ వచ్చి స్కై నుంచి భూమి మీద పడిందంట. అది ఎలా? షూటింగ్ స్టార్. టార్చ్ లాగా ఉండే స్టార్స్ మ్యాక్సిమం అవే కదా షూటింగ్ స్టార్స్ అంటాం కదా. మేబీ అది అయి ఉండొచ్చు, ఎందుకంటే టార్చ్తో కంపేర్ చేశారు కాబట్టి నేను అలా అంటున్నారు. బ్లేజింగ్ లైక్ అ టార్చ్ అని చెప్తున్నారు ఇక్కడ. అ గ్రేట్ స్టార్ మళ్ళీ అలా పడడం వల్ల ఏమైందంటే 1/3 ఆఫ్ రివర్స్ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, 1/3 ఆఫ్ రివర్స్ బిట్టర్గా అయిపోయినాయి. అండ్ ఇంకా వాటర్, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, నీటి బుగ్గలు అంటాం కదా, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ టర్న్ టు బిట్టర్నెస్, అన్నీ చేదుగా అయిపోయినాయి అంట. స్టార్ నేమ్ ఇక్కడ, ఈ స్టార్ నేమ్ ఏమని చెప్పొచ్చు అంటే వామ్వుడ్. అంటే ఏంటి? బిట్టర్నెస్ అనమాట. 1/3 ఆఫ్ వాటర్ టర్న్ టు బిట్టర్. దీనివల్ల చాలా మంది చనిపోయారు ఆ బిట్టర్నెస్ వల్ల. మనం నెబుకద్నెజర్ స్టోరీ కూడా దీనిలో ఉంటుంది. అక్కడ యాంటీక్రైస్ట్ని నెబుకద్నెజర్తో పోల్చి చెప్తారు కదా. వేర్ వీ కెన్ సీ యెషయా చాప్టర్ 12-14 చూసినట్లయితే తెలుగు తేజో నక్షత్రమా అని ఉంటుంది. అంటే పైన నుంచి కింద రాలిపోతున్నది, పైన నుంచి హెవెన్ నుంచి కిందకు తోసివేయబడినది అని చెప్పేసి యెషయా చాప్టర్లో మనం చూడొచ్చు. 14-12 విల్ డిస్కస్ లేటర్, అది కూడా మనం తర్వాత చూద్దాము. అండ్ ఇక్కడ 4th ట్రంపెట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? 4th ట్రంపెట్ 1/3 ఆఫ్ ద సన్, 1/3 ఆఫ్ ద మూన్, 1/3 ఆఫ్ ద స్టార్స్ టర్న్ టు బ్లాక్ అంట. మొత్తం బ్లాక్గా అయిపోతాయి. 1/3 ఆఫ్ డే వాజ్ వితౌట్ లైట్. మనం 1/3 ఆఫ్ డేలో, ఒక డేలో 1/3 పీరియడ్ అంతా, 1/3 టైం అంతా మనకి లైట్ ఉండదు. అండ్ 1/3 ఆఫ్ నో లైట్ అండ్ నో నైట్. 1/3కి మనకి ఒక నైట్ ఉండదు, ఒక లైట్ ఉండదు. 5th ట్రంపెట్ అంటే 2/3 మనకు మిగులుతుంది కదా. ఇంకా ఏది? ఎర్త్ కాలిపోయింది అంటే భూమి, 1/3 ఆఫ్ భూమి కాలిపోతుంది. సో అప్పుడు ఏంటి?